జై శ్రీమన్నారాయణ. మా మనవరాల కోసము కొత్తిమీర తెచ్చాడండి. ఆమె ఏది తినదు, ఓన్లీ పొడి పొడి అని అరుస్తూ ఉంటుంది. ఆమె కోసం అని పొడి తయారు చేస్తున్నా. చూడండి ఎలా చేస్తున్నాను. ఓ ఎలిఫెంటా, ఎలిఫెంట్ అని చెప్పు. పొడి 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 అని నన్ను పని చెయ్యలేదు, ఎత్తుకోమని అంటూ ఉంటుంది. నాని నాని ఎత్తుకుంటా 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ బంగారు తల్లి. ఇగో నాని 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 అని పిలుస్తూ ఉంటుంది. ఆగు అర్బకు. నాని ఏంటి హెల్ప్, ఏమి హెల్ప్ చేయాలి? ఇగో చూడు హెల్ప్ చేయాలట. ఏమి హెల్ప్? నీకు పొడి చేస్తున్నా. పొడి కావాలా వద్దా? ఓకే. ఏమి ఓకే? పొడి పొడి కావాలా నీకు? నైట్ ఆరబెట్టుకొని ఇలా ఉంచుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. ఇది అంటే పొడి ఇష్టం మనవరాలకి. పొడి పొడి అని అడుగుతూ ఉంటుంది. పొడి పొడి అగో వినంటారా, పొడి పొడి అంటుంది. పొడి 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 అను. ఓం. ఇవి చూడండి మనవరాలు ఎలా పూజ చేస్తుందో తులసికి. ఓం ఓం ఓం. ప్రదక్షిణ చెయ్యిగా, ప్రదక్షిణ చెయ్యి. ఓం ఓం. చూడండి ఇట్లా ప్రదక్షిణ చేస్తుంది. మధ్య దండం పెట్టు, దండం పెట్టు. ఓం ఓం దండం పెట్టు, కష్టంగా దండం పెట్టు. ఇట్లా గుడ్ జాబ్. సూర్యుడికి నా దండం పెట్టు, సూర్యుడికి. సూర్యదేవరా. ఇలా పొడి చేసుకోవాలి, కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఈ పొడి శనగపిండి కూడా వేయించుకొని అది ఇవన్నీ కలుపుకోవాలి. కొత్తిమీర కరివేపాకు అన్నీ కలుపుకోవాలి. ఇది కారం వేసుకోవాలి కానీ మా మందరాల కోసం కదా సాల్ట్ వేసి దించేస్తాను. కావాలనుకున్న వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు. కొత్తిమీర అంతా నూనెలో ఫ్రై చేసేసి వేసేసుకోవాలి. భగవంతునికి పెట్టుకుందాం రండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై